కాలం ఎదురు తిరగడం అంటే ఏంటో తెలుసా? మనం చెప్పిన మాటల్లో లొసుగుల్ని, అసత్యాల్ని చేజేతుల మనమే బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి రావటం. ఏపీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి, అప్పుల స్టేటస్కి సంబంధించి ప్రభుత్వం బయట పెట్టాల్సి వచ్చిన డేటా చూస్తే ఇప్పుడు ఇదే అనిపిస్తోంది. ఒక దెబ్బ కాదు, 2 దెబ్బలు ఒకే టైంలో తగలడం చూస్తే 2 ఏళ్లు గడవకు మునిపే కాలం కూటమికి ఇలా ఎదురు తిరగడం మొదలైందా అని అనిపించక మాందు మనకి. పైపెచ్చు 14 లక్షల కోట్ల అప్పులు చేసేశారు, అసలు రాష్ట్రాన్ని దివాళా తీయించేశారు, శ్రీలంకను చేసేశారు. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి అని మనం చేసిన ప్రచారంలో వాస్తవం లేదు అని మన చేజేతులో ఒప్పుకోవాల్సి రావడం, ఆన్ ద రికార్డ్ ప్రకటించాల్సిన పరిస్థితి రావడాన్ని చూస్తే ప్రకృతి మనల్ని ఎంత ప్రబలంగా ఆధార సహితంగా ఎక్స్పోజ్ చేస్తుందో అర్థమైపోతా ఉంది. ఓ పక్కన బడ్జెట్ మీద ఇంకా చర్చ జరగనే లేదు, ఆ లెక్కలే అంతంత మాత్రంగా ఉండి ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారుతోందో రాష్ట్రం మొత్తానికి చెప్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకో పక్కన 2 పిడుగులు పడి కూటమి ప్రభుత్వాన్ని అట్టర్ డిఫెన్స్ లోకి నెట్టినాయి. ఆ వాస్తవాలేంటి, కూటమి చేజేతుల బయట పెట్టిన డేటా ఏం చెప్తోంది, డీటెయిల్ గా చూద్దామా? అప్పుల మీద, ఆర్థిక పరిస్థితి మీద చెవులు దిమ్మెత్తిపోయేలాగా, జనం హోరెత్తిపోయేలాగా 5 ఏళ్ల పాటు ప్రచారం చేశాం కదా. 2019 నుంచి 24 మధ్య రాష్ట్రం దివాళా తీసేస్తాందని, శ్రీలంక అయిపోతోందని, ఆర్థిక పరిస్థితి అరాచకంగా మారింది అని మొత్తుకున్నాము, నమ్మించాము. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు ఎంత చేశారో చెప్పండి అని అడిగితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కో లెక్క చెప్తూ ఉన్నాము. సభలో ఒకలా, బయట మరోలా, ఒక్కో ప్రెస్ మీట్లో ఒక్కోలాగా, కండిషన్స్ అప్లై అన్నట్టుగా చాకచక్యంగా జారుకుంటూ వచ్చాం. కానీ వైసీపీ ఎమ్మెల్సీలు పెద్దల సభలో, మండల్లో అడిగిన ప్రశ్నకి డేటా సహితంగా లిఖితపూర్వకంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వచ్చేసరికి అసలు రంగు బయటపడింది, వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇదిగో చూడండి, ఈ 3 ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని అడిగారు, అప్పులెంతో చెప్పండి, 2014 నుంచి ఎవరెంత చేశారు, రాష్ట్రం పరిస్థితి ఏంటో బయట పెట్టండి అంటే ఈ డేటా రిలీజ్ చేశారు. ఇందులో ఏముందో క్షుణ్ణంగా చూడండి. చూస్తున్నారుగా, 2014-15 సంవత్సరంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి అప్పు 1,48,743 కోట్లు ఉండేదిట. ఆ తర్వాత ఇయర్ బై ఇయర్ అది కాంపౌండ్ అవుతూ వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి 2018-19 అంటే చివరి ఆర్థిక సంవత్సరానికి ఆ అప్పు 2,57,000 కోట్లకి చేరిందిట. చివరి కొద్ది నెలల కాలాన్ని కూడా లెక్కేసుకుంటే అది మరింత పెరిగింది. జగన్ అధికారంలోకి వచ్చి పగ్గాలు అందుకునే నాటికి అంటే 2019-20 బడ్జెట్ నాటికి ఏపీ అప్పులు ఎంతయా అంటే 3,01,802 కోట్లుట. అంటే 1,48,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు పైగా అప్పు దాటిందనమాట. ఇవి కాకుండా ఇంకా కార్పొరేషన్ అప్పులు కూడా జరుగుంటాయి. అంటే క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, జగన్ టేక్ ఓవర్ చేసే నాటికి ఏపీ అప్పులు 3 లక్షల కోట్లకి పైచిలికే ఉన్నాయని కదా. మరి ఆ తర్వాత ఇయర్ బై ఇయర్ ఏపీ అప్పు ఎంత పెరిగిందో, జగన్ ఎంత అప్పు చేశారో చూద్దాం. మీరు ఇందులోనే డేటా చూస్తూ ఉన్నారు కదా. ఇయర్ బై ఇయర్ 2020-21 అంటే కరోనా పీక్ స్టేజ్ లో ఉన్న పీరియడ్ అనమాట. ఆ పీరియడ్ లో కూడా ఏపీ 50,000 కోట్లు మాత్రమే అప్పు చేసిందిట సంవత్సరానికి. ఓకే, మనం ఈ పాయింట్ ని నోట్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఆదాయాలు లేవు, పనులు లేవు, ప్రభుత్వం పథకాలు బటన్ నొక్కుడు వ్యవహారాల మీదే నడిచింది. అయినా సరే 50,000 కోట్లు మాత్రమే అప్పులు జరిగినాయి, అంతే కదా. 3 లక్షల నుంచి 3,50,000 కోట్లకి వెళ్ళింది అప్పు అంటే దాని అర్థం అదే కదా. ఇలా లెక్కేస్తూ పోతే జగన్ దిగిపోయే నాటికి అంటే చివరి బడ్జెట్ 2023-24 నాటికిట ఏపీ అప్పు ఎంత పెరిగిందయా అంటే 4,91,734 కోట్లుట. అంటే గట్టిగా 3 లక్షల నుంచి 4.9 లక్షల కోట్లకి పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టు, 1,90,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో కనిపిస్తున్న అప్పు 2019 నుంచి 2024 మధ్య. ఇక వీటికి అదనంగా కార్పొరేషన్ అప్పులు కూడా ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, గవర్నమెంట్ డెట్ ఏమో 4,38,727 కోట్లు ఉంటే పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ వివిధ మార్గాల్లో తీసుకొచ్చిన అప్పులు 80,000 కోట్లకు పైగా ఉన్నాయట. వివిధ రకాల కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు 2,48,000 కోట్లు ఉన్నాయట. మళ్ళీ ఇందులో అంతకుముందు 2019కి ముందు జరిగినవి కూడా ఉంటాయి. అంటే ఇందులో అందాజుగా సగం అప్పులు జగనే చేశాడు అని అనుకున్న ఆ 1,90,000 కోట్లు, ఇది 1,50,000 కోట్లు ఎంత అవుతుంది, 3.5 లక్షల కోట్ల, అంతే కదా. అంటే 3.5 లక్షల కోట్ల అప్పు చేస్తే మనం 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పాం.
ఎంత తేడా ఉంది? దాదాపు 11 లక్షల కోట్ల గ్యాప్ ఉంది కదా మన ఆరోపణకి వాస్తవానికి మధ్య. అంటే మనం చెప్పే మాటల్లో చేసే ప్రచారాల్లో డొల్లతనం ఏ స్థాయిలో ఉంటుంది, నిజాలు ఎంత పిపీలకాల్లాగా చిన్న చిన్న చీమల్లాగా ఉంటాయి వాస్తవాలు మన ఆరోపణల్లో అని చెప్పడానికి ఇది తిరుగులేని రుజువు కదా. అంటే ప్రభుత్వం ప్రకటించిన డేటానే అసలు విషయాన్ని బయటపెట్టింది. తర్వాత ఇంకో విషయం తెలుసా, ఈ డేటా మొత్తం 2024 వరకు సంబంధించింది మాత్రమే. ఆ తర్వాత 2 ఏళ్లలో ఎన్ని అప్పులు చేశారు, నేరుగా ప్రకటించిన అప్పులెన్ని, బడ్జెట్లో చేస్తాము అని చెబుతున్న అప్పులెన్ని, చేసినవెన్ని అని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పట్లా. ఎందుకని? పాయింట్ అర్థమవుతోంది కదా. అంటే కార్పొరేషన్ల ద్వారా ఎంత తెస్తున్నారు, అందరికాడికి ఎలా అప్పులు చేస్తున్నారు అనే విషయం మీద డేటాని చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. విపక్షం చూడబోతేనేమో 3 లక్షల కోట్లకు పైగా అప్పులు ఆల్రెడీ చేశారు. టు బి ప్రిసైజ్ 3,12,000 కోట్లకు పైగా అని విపక్షం చెప్తా ఉంది. అంటే జగన్ హయాంలో 5 ఏళ్లలో జరిగిన అప్పులు కూటమి హయాంలో 2 ఏళ్లలోనే జరిగిపోయాయా అని ఈ నెంబర్లో చూస్తుంటే అర్థమవుతా ఉంది మనకి కదా. ఆ తర్వాత కాగ్ జనవరి నాటికి విడుదల చేసిన డేటాను బట్టి చూస్తే గుండె గుబేలమనే వాస్తవాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది జనవరి 2026 నాటి డేటా కాగ్ చెప్పింది. కాగ్ అంటే తెలుసు కదా, ఆర్థిక రంగానికి డాక్టరు చెక్ చేసి మొత్తం టెస్టులన్నీ ఫుల్ బాడీ స్కాన్ చేసి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది చెబుతుందన్నమాట కాగ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి. అలాంటి కాగ్ ఏం చెప్పింది, ఇదిగో ఇక్కడ చూడండి. రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందిట ఆంధ్రప్రదేశ్లో? 60,344 కోట్లు ఉందిట. రెవెన్యూ డెఫిసిట్ అంటే తెలుసు కదా, ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వం పెడుతున్న రోజువారీ ఖర్చులకి మధ్య గ్యాప్ అనమాట. అంటే ప్రభుత్వ ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి, కనీస ఖర్చులు పెట్టుకోవడానికి కూడా 60,000 కోట్లకు పైగా అప్పులు చేయాల్సిన దయనీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉందిట. దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు అనమాట. ద్రవ్య లోటు చూస్తే ఇంకా దారుణమైన వాస్తవాలు బయటపడతాయి. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు, ద్రవ్య లోటు ఎంత ఉందిట? 87,674 కోట్లట. ద్రవ్య లోటు రెవెన్యూ లోటు ఈ రెండు ప్యారలల్గా ఉంటాయి. రెవెన్యూ లోటు అంటేనేమో ఆదాయాలు రోజువారీ ఖర్చులు అనుకుందాం, ద్రవ్య లోటు అంటే క్యాపిటల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ కూడా కలిసి ఉంటాయి. అంటే దీర్ఘకాలిక ఖర్చులు ఆదాయాలు కూడా కలుపుకుంటే వచ్చేదనమాట. అంటే అన్ని ఆదాయాలు అన్ని ఖర్చులు లెక్కేసి చూసినా గానీ గ్యాప్ ఎంత ఉందిట? 87,000 కోట్లకు పైగా ఉందిట. అంటే ప్రభుత్వం లిటరల్ గా అప్పుల మీద నడుస్తున్నట్టు, ఆదాయాలు అడుగంటిపోతున్నట్టు. ఈ విషయాన్ని మన తెలుగు మీడియా ప్రధాన మాధ్యమాలేవి మన కళ్ళకి చూపించవు, వివరించి చెప్పవు. నేషనల్ మీడియా మాత్రం ఈ విషయాన్ని బ్రహ్మాండంగా అర్థమయ్యేలాగా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పబ్లిష్ చేయటం కనపడతా ఉంది. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడంలో టార్గెట్ ని 114% అంట. 100% కూడా కాదు, 114% అచీవ్ చేసింది అని చెప్తా ఉంది. అంటే బడ్జెట్ లో ప్రస్తావించిన అప్పుల కంటే కూడా ఎక్కువ చేశారు అప్పులు అని చెప్తూ ఉంది. అంటే ఇది పోయిన బడ్జెట్ లెక్క అనమాట. 2025-26 బడ్జెట్లో చెప్పిన లెక్క కంటే కూడా ఎక్కువ అప్పులు తెచ్చి బతుకుతా ఉంది ఆంధ్రప్రదేశ్. గంభీరంగా ఉంది, క్రిటికల్గా ఉంది ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో అని కొన్ని ఇండిపెండెంట్ నేషనల్ మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. అంటే మన మీడియా దాచేస్తూ ఉంది, ప్రభుత్వమేమో అసలు కార్పొరేషన్ల ద్వారా ఎంత తెచ్చామో, అప్పులు చేసినవి ఎంత ఈ 2 ఏళ్లలో అనేది బయట పెట్టడానికి సిద్ధంగా లేదు. కాగ్ రిపోర్ట్లో ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఆ విషయాన్ని నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. ఓన్లీ ఇలా ఆంగ్ల మీడియాలో మాత్రమే వస్తే మనలో ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది తెలుస్తుంది. ప్రభుత్వం ఇక్కడే టాక్టికల్గా పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉంది. మన చేతిలో ఉన్న మీడియా ఎలాగో వాస్తవాలు చెప్పదు కాబట్టి ప్రజలకి తెలియవు నిజాలు, మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అని దిలాసాగా ఉంటున్నారు కాబోలు. కాకపోతే ఇవాళ రేపట్లో జనం సెర్చ్ చేసి కాగ్ వెబ్సైట్లోకి వెళ్ళి కాగ్ ఏం రిలీజ్ చేసింది డేటా గత నెలకు సంబంధించి అని తెలుసుకునే అవగాహన ఉన్న వాళ్ళు జనాభాలో కమ్సే కమ్ 25-30% ఉండరు. వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే కనీసం మరో 30-40%కి తెలియదు. అది సరిపోతుంది కదా. 100లో 60% మంది రియలైజ్ అయ్యారంటే, వాస్తవాలు తెలుసుకున్నారంటే, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది అని అర్థం చేసుకున్నారంటే అది సరిపోతుందేమో కదా. అందుకోసమే నేను ప్రత్యేకంగా చెప్తున్నది, కాలం నిలదీస్తోంది అని చెప్పాను కదా. మనమేమో ఉత్త ప్రచారాలు చేసి బీభత్స భయానక వాతావరణాన్ని సృష్టించి మనం అధికారంలోకి వచ్చాము. తీరా చూస్తే అంతకి సూపర్లేటివ్ అనిపించే స్థాయిలో అప్పులు చేసి మనం నెట్టుకొస్తూ ఉన్నాము. స్వయంగా మనం బయట పెడుతున్న ఆధారాలే జగన్కి సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి.
అంటే కాలం మనల్ని ఎక్స్పోజ్ చేయడం మొదలైంది. ఇప్పటికైనా కాస్త నిబద్ధతతో వాస్తవాలు మాట్లాడుతూ ప్రచార పటాటోపాలు డాంబిగాలకి పోకుండా నేల మీద నడుస్తూ ప్రజలకు ఉపయోగపడే పనుల మీద దృష్టి పెట్టగలిగితే గనక కాస్తైనా అప్పులు తగ్గుతాయి. సంపద సృష్టి అనే నినాదంలో వాస్తవం ఎంతో మనం చెప్పిన లెక్కలే బయట పెడుతూ ఉన్నాయి. అది కేవలం నినాదం మాత్రమే, విధానం కాదు అని రుజువైపోతున్న టైంలో ఏపీ ఇప్పుడు కళ్ళు తెరిచి నిజాలు చూడాల్సిన పరిస్థితి. రేపటి రోజు మరింత భయానకంగా, ఆర్థికంగా అధ్వాన్నంగా మారకుండా చూసుకోవాల్సిన అగత్యం వచ్చి పడ్డాయి మనకి. అవునా కాదా? ఏమంటారు? లక్షల కోట్ల అప్పులు చేసి శ్రీలంకం చేశారు రాష్ట్రాన్ని అని చేసిన ప్రచారంలో వాస్తవం లేదు అని ప్రభుత్వం బయటపెట్టిన డేటానే నిరూపిస్తూ ఉన్న తర్వాత ఏమర్థం చేసుకోవాలి రాష్ట్రం? ఏం ఆలోచించాలి? నిర్మాణాత్మకంగా చెప్పండి చూద్దాం. ఎవరి విధానాలతో ఏపీకి మేలు జరిగిందో చర్చిద్దాం రండి. దిస్ ఈజ్ కీ టాక్స్.